త్రికాల జ్ఞానాన్ని ప్రసాదించాడు. ఈ త్రికాల జ్ఞానంతో భూత వర్తమాన భవిష్యత్ కాలాల గురించి ఆలోచించే శక్తి మానవునికి వచ్చింది. ఈ త్రికాల జ్ఞానంతో నింగి, నేల, నీరు, నిప్పు, వాయువు ఈ పంచభూత సమన్వితమైనటువంటి ప్రకృతి మీద కొంత మేరకు ఆధిపత్యంగా చరాచర ప్రపంచంలో తన ఉత్కృష్టతను చాటుకుంటూ ఉన్నాడు. మరి ఆధునిక మానవుడు శాస్త్ర సాంకేతిక రంగాల్లో సాధించిన అభివృద్ధి కారణంగా నాణానికి ఒకవైపు బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధిని సాధించాడు. ఆకాశంలో విహరిస్తున్నాడు, అణ్వాయుధాలను ప్రయోగిస్తున్నాడు, ఆకాశగంగాలు నిర్మిస్తున్నాడు. మరి ఇటువంటి ఉత్కృష్టమైన మానవ జన్మ, అశాంతితో అలమటిస్తున్న ఈ మానవ జన్మ ఎన్నాళ్ళు ఉంటుంది? మహాజీవిస్తే 100 సంవత్సరాలు. జననం, బాల్యం, కౌమారం, యవ్వనం, వార్ధక్యం, మరణం. దాని తర్వాత ఏమి? మరణం తర్వాత ఏమి? జాతస్యకి మరణం ధ్రువం, ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యాత్తి నంతం శోచతి మర్కసి అని భగవద్గీతలో గీతాచార్యుడు చెప్పినట్టు పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు, గిట్టిన ప్రతి ప్రాణి పుట్టక తప్పదు. ఇది పునర్జన్మ. మరి ఈ పునర్జన్మలు ఎత్తుతూనే ఉండడమేనా మానవ జీవితానికి అంతిమ లక్ష్యం? అది కాదు. మానవ జీవితం ఈ జీవాత్మ పరమాత్మలో లీనం కావడమే, మోక్ష ప్రాప్తి పొందడమే మానవుని పరమపద సోపానం. అదే లక్ష్యం కావాలి. పునర్జన్మ ఏంటంటే ఓకే, కానీ పునర్జన్మలో నెక్స్ట్ వల్ల మానవునిలోనే పుడతామన్న నమ్మకం లేదు. మానవునిగా పుట్టచ్చు, ఏ కుక్క గానో, నక్క గానో, దొంగ గానో, ఈగ గానో, చీమ గానో పుట్టచ్చు. మరి దానికోసమైనా ఈ యొక్క ఉత్కృష్టమైన మానవ జన్మను ఉపయోగించుకోవాల్సింది. మళ్ళా పునర్జన్మలో ఏది ఎత్తుతామో తెలియనటువంటి ఆ పునర్జన్మ కోసం ప్రాగ్వాడమైనా ఈ మానవ జన్మ చేయాల్సింది కాదు. ఈ మానవ జన్మ, ఈ ఉత్కృష్టమైన మానవ జన్మ, ఈ త్రికాల జ్ఞానాన్ని మానవుడు వచ్చేసి ఈ జీవాత్మను పరమాత్మలో లీనం చేసే విధంగా, ఆ మోక్ష ప్రాప్తి పొందే విధంగా, దానికోసం వచ్చేసి ఈ యొక్క ఉత్కృష్టమైన మానవ జన్మను ఉపయోగించుకోవాలి. మరి ఆ యొక్క మోక్ష ప్రాప్తికి మన పూర్వీకులు చెప్పినట్లు 5 మార్గాలు. 1 జ్ఞాన యోగం, 2 భక్తి యోగం, 3 ధ్యాన యోగం, 4 నిష్కామ కర్మయోగం, 5 భాగవత సప్తాహం.